హలో హాల్ వెల్కమ్ టు బాసర్ కుకింగ్స్. ఈరోజు మన వీళ్ళు వచ్చేసి మన ఇంటి స్టైల్ షోర్మా అన్నట్టు, అంటే షోర్మా మామూలుగా బయట ఎలా ఉంటుందో అలా మనం కొంచెం డిఫరెంట్గా మన ఇంటి స్టైల్లో చేసుకుందామండి. ముందుగా ఇట్లా చికెన్ కీమాని ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని దీంట్లో మనము కొంచెం గార్లిక్, పచ్చిమిర్చి, కారం పొడి, ఉప్పు, పసుపు దాంట్లో పన్నేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం ఒక రోటీ చేసుకుందాం, చపాతీ సైజు కానీ అలా ఏదైనా ఒక రోటీ చేసుకుందాం. మరి ఎక్కువ పెద్ద వద్దు, మరి ఎక్కువ చిన్న వద్దు, రోటీ మామూలు సైజుగా చేసుకుందాం. చికెన్కి మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మంచి దాంట్లో ప్యాన్ ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము చపాతీ కానీ రోటీ సైజ్ కానీ రోటీ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మంచిగా రోటీని చేసుకుందాము. మరి ఎక్కువ లామ్ ఉండొద్దు, సన్నం ఉండొద్దు, మీడియం ఉండాలి. ఇలా రోటీ అయిపోయిన తర్వాత మనం పెంక మీద వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ కాల్చుకోవద్దు. ఇలా వేసి అటు నుంచి అటు ఇటు మంచిగా కాల్చుకుందాం, ఫ్రై చేసుకుందాం. వేసిన తర్వాత మనం ఆ రోటీని తీసుకొచ్చి రోటీ ఫ్రై అయిపోయింది కదా, ఆ రోటీ పక్కన పెట్టేసుకొని దానిపైన మనము ముందుగా చేసుకున్న చికెన్ కీమా అదే ఉంది కదా, దాన్ని మనం ఆ రోటీ మొత్తం వేసేసుకుందాం. రోటీ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా చేసుకున్నాం కండి. చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం పైన ఆనియన్స్ ముక్కలు వేసుకుందాం. ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత మనం దీన్ని మంచిగా ఫోల్డ్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తింటే మన చిన్న షోర్మా టైపు రెడీ. మన చిన్న షోర్మా రెడీ. చూడండి, మన చికెన్ షోర్మా ఈ విధంగా చేసుకుని తింటే బాగుంటుంది. మన ఇళ్ళల్లో ఈ విధంగా చేసుకుని తింటే బాగుంటుంది. ఇదేనంటే మన చికెన్ షోర్మా వీడియో. అలా వీడియో మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలో కామెంట్ చెప్పండి.